కొన్ని సభల్లో మాట్లాడడం కోసం వెళ్ళడం జరిగింది. అప్పుడు తమిళనాడు గవర్నర్గా ఉన్నారు రోషయ్య గారు. నాకు వారితో ప్రత్యక్షమైనటువంటి అనుబంధం లేదు, వారంటే నాకు గౌరవం ఉందంతే. కానీ వారు నాకు కబురు చేశారు, మీరు ఈ ఊరు వచ్చి ప్రవచనాలు చేస్తున్నారట, మీరు ఒక్కసారి రాజ్భవన్కి వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళవలసింది అని. రాష్ట్రానికి గవర్నరు అంటే ఆ రాష్ట్రానికి అధినేత, ఆయన మర్యాద, ఆయన ఆహ్వానాన్ని మన్నించడం నా ధర్మంగా భావించి తప్పకుండా వస్తానండి, ఎన్ని గంటలకు రావాలి అని అడిగాను. మీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అని అడిగారు. నాకు ఇదిగో ఇట్లా ఇట్లా కార్యక్రమాలు ఉన్నాయండి, ఉదయం వేళ నేను ఐఐటి చెన్నైలో మాట్లాడాలి అని చెప్పాను. అయితే మీరు ఒక పని చేయండి, ఆ ప్రవచనం అయిపోయిన తర్వాత 11 గంటలకి రాజ్భవన్కి రండి అన్నారు. నేను రాజ్భవన్కి వెళ్ళినప్పుడు నిజానికి ఒక గవర్నర్ బయటికి వచ్చి స్వాగతం పలకవలసిన అవసరం ఆయనకేం లేదు. నేనేం మహావిద్వాంసుణ్ణి కాదు, నేనేం పెద్ద పండితుణ్ణి కాదు. ధర్మం పట్ల నాకున్న అనురక్తి కొద్దీ ధర్మప్రచారం చేస్తున్నానంతే. ఆయన చూపించిన మర్యాద నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. కారు ఆగేసరికి ఆయన రాజ్భవన్లోంచి బయటికి వచ్చి కారు దగ్గరికి వచ్చి నాకు స్వాగతం చెప్పి నా చెయ్యి పట్టుకుని నన్ను రాజ్భవన్లోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి నాకు పళ్ళు అవి పెట్టి, నేను తింటున్నంతసేపు కూడా ఆయన నాతో అనేక ధార్మిక విషయాలు మాట్లాడుతూనే ఉన్నారు. నేను చిట్ట చివర బయలుదేరే ముందు వారిని ఒక ప్రశ్న అడిగాను, మీకు ఇంత అనుభవం ఉంది కదా, మీరు మీ జీవిత చరిత్ర వ్రాస్తే స్వాతంత్రోద్యమానికి ముందు నుంచి మీరు ఉన్నవారు కాబట్టి, ఎందరో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాజకీయ దురంధరులతో సమన్వయమైన వారు కాబట్టి, తర్వాత వచ్చే తరాలకి వ్యక్తుల యొక్క జీవితంలో ఉన్న విలువల గురించి తెలుస్తుంది, మీరు ఎందుకు మీ జీవిత చరిత్ర వ్రాయకూడదు అని అడిగాను. ఆయన అన్న మాట నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఆయన అన్నారు, కోటేశ్వరరావు గారు మీరు చెప్పింది నిజమే, నేను ఎంతోమందితో కలిసి తిరిగాను, ఎంతోమంది దగ్గర మంత్రిగా పనిచేశాను, ఆ కారణం చేత వాళ్ళతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. కానీ మనుషులు అన్న తర్వాత మంచి ఉంటుంది, కొద్దిగా చెడు ఉండొచ్చు. నేను జీవిత చరిత్ర వ్రాస్తే ఎవరి గురించైనా ఎక్కడైనా నేను కొద్దిగా చెడు గురించి ప్రస్తావన చేయవలసిన అవసరం కూడా రావచ్చు. నోటితో అనడం వేరు, కానీ వ్రాయడం వేరు. వ్యక్తుల జీవితాల్లో వాళ్ళు చేసినటువంటి చిన్న దోషాన్ని నేను ఎత్తి చూపించినా అది వాళ్ళకి శాశ్వతమైన మచ్చగా మిగిలిపోతుంది. నేను ఒక్క దోషం కూడా ఎత్తి చూపించకుండా, ఎవ్వరి యందు ఉన్న ఏ దోషం గురించి వ్రాయకుండా జీవిత చరిత్ర రాస్తే అది అసమగ్రం అవుతుంది. అందుకే నేను నా జీవిత చరిత్ర వ్రాయడానికి ఇష్టపడలేదండి అన్నారు. ఆయన సంస్కారానికి నేను ఆశ్చర్యపోయాను. ఇతరుల మనసుకి బాధ కలగకూడదని, అంతమంది గురించి తెలిసున్నా ఏ ఒక్కరి గురించి కించిత్ కూడా చెడు చెప్పకూడదని ఆయన పాటించిన నిబద్ధత నాకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కల్పించాయి. అంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి రోషయ్య గారు. ఆయన పరిపాలనా వైశిష్ట్యం గురించి, ఆయనకున్నటువంటి శాసనసభ వ్యవహారాల మీద పట్టు గురించి అందరికీ తెలుసు. పైగా విశేషించి సమకాలీనంలో ఆయనతో కలిసి తిరిగినటువంటి పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు లాంటి వారు వేదిక మీద ఉన్నారు. నేను అవి ప్రస్తావన చెయ్యక్కర్లేదు, కానీ ఒక్క విషయాన్ని ప్రస్తావన చేసిన ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. రామాయణంలో ఒక శ్లోకం ఉంది, కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు. మనిషి తన వంతు ప్రయత్నం తాను చెయ్యాలి. తన ప్రయత్నంతో పాటుగా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలిసి రావాలి. ఎంత కుండడు పాలైనా ఒక్క చెంచాడు పెరుగు కలవకపోతే తోడుకోవు. ఈశ్వరానుగ్రహం కలిసి రాకపోతే ఎంత పురుష ప్రయత్నమూ ఫలించదు. కేవలము పురుష ప్రయత్నము చేతనే కార్యములన్నీ సాధింపబడతాయనుకుంటే ప్రయత్నించి కూడా కార్యం సాధించలేకపోవడం అన్నది చరిత్రలో ఉండకూడదు. అలా ఉంది అంటే ఈశ్వరానుగ్రహం కూడా అవసరమై ఉంటుంది. ఆ ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నం చేయడానికే భక్తి అని పిలుస్తారు.
అటువంటి భక్తి విషయంలో రోషే గారు నిలువెత్తు నిదర్శనం. దానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇప్పుడు ఆయన పరిపాలన చేస్తుండగా సెక్రటేరియట్కి వెళ్ళడం కానీ, అక్కడ ఉన్న అధికారులతో సమన్వయం నేను ప్రత్యక్షంగా అవడం కానీ నాకు అవకాశం ఉండేది అవసరం కాదు. కానీ పెద్దలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నాతో ఒకసారి ఒక విషయం ప్రస్తావన చేసి నన్ను తీసుకెళ్ళి చూపించారు. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఒకప్పుడు నేను శ్రీశైలంలో ప్రసంగాలు చేయడం కోసం వెళ్ళా భాగవతం మీద. అప్పుడు అక్కడికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మీకు అందరికీ తెలుసు, తిరుపతి దేవస్థానాలకి కార్యనిర్వహణాధికారిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నో పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి. ఆయన నాతో సన్నిహితంగా ఉంటారు. వారు నాతో మాట్లాడుతూ శ్రీశైలంలో ఏమేమి చూశారు అని అడిగారు. ఈసారి వచ్చినప్పుడు ఇదిగో ఇవి దర్శనం చేశాను అని చెప్పాను.